హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కూర అండి. ఈ గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం. ఈ కర్రీ కోసం ఇక్కడ నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. వంకాయలు లేతవి, చాలా చిన్న సైజువి సెలెక్ట్ చేసుకున్నానండి. ఇందులో మసాలా కోసం ఒక 2 స్పూన్లు పల్లీలు, ఉల్లిపాయలు 2 పెద్దవి తీసుకున్నాను, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి, కొంచెంగా కొత్తిమీర. పల్లీలను అయితే వేయించకూడదు, పచ్చివే కొంచెంగా మిక్సీ పట్టుకోవాలండి ముందు. అవి కొంచెం మిక్సీ పట్టిన తర్వాత దానిలోనే కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు కూడా మిక్సీ పట్టుకొని మసాలా అయితే సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలని 4 భాగాలుగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకొని ఈ మసాలా మిశ్రమాన్ని నింపి మనం కర్రీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ముందుగా కొంచెంగా కరివేపాకు వేసి అది కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే మనం మసాలా నింపి పెట్టుకున్నటువంటి గుత్తి వంకాయలని ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని మనం వంకాయల్లో నింపగా మిగిలిన మసాలా మిశ్రమాన్ని అంతటిని వంకాయల పైనుంచి వేసేసుకొని సిమ్లో ఉంచుకొని స్టవ్ మనం మూత పెట్టి వదిలేయాలండి. అలా ఉంచేస్తే ఒక 10 నిమిషాలకి చాలా వరకు వంకాయలు అనేవి మగ్గిపోతాయి. ఈ కర్రీని మనం గరిటెతో కదిలించడం వల్ల వంకాయలు అనేవి విడిపోతాయి. కాబట్టి అప్పుడప్పుడు గిన్నెని కొంచెంగా కదిలిస్తూ ఉంటే వంకాయ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుందండి. అప్పుడు కొంచెంగా వంకాయ ఉడకడానికి వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వాటర్ వేయ అవసరం లేదు. ఇక్కడ నేను 1/2 కిలో వంకాయల కోసం చిన్న టీ గ్లాస్ వాటర్ మాత్రమే వేసాను. మరొకసారి కదిలించి మూత పెట్టేసుకొని ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అవుతుంది. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా అయితే వంకాయ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఈ మన గుత్తి వంకాయ కూరలో చివరిగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. ఈరోజైతే సాంబార్ కాంబినేషన్గా నేను ఈ గుత్తి వంకాయ కర్రీ అనేది చేశానండి. మరిన్ని వంటలతో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.